పెళ్లి అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో పెద్ద పండుగ లాంటిది అని చెప్పొచ్చు. పెళ్లి కోసం 5 నుంచి 10 రోజుల వరకు వెచ్చిస్తున్నారు మన ఇండియన్స్. అయితే దీంతో పాటు భారీగా ఖర్చు కూడా పెడుతున్నారు. అయితే ఇండియన్స్లో ఉన్న ఈ పెళ్లిపై ఉన్న దాంతో బడా కంపెనీలు ఈవెంట్ మేనేజ్మెంట్ పేరుతో బడా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెడుతున్నారు. అసలు ఎందుకు ఇంతగానో ఒక పెళ్లి కోసం ఎందుకు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు? ప్రజెంట్ వరల్డ్ వైడ్గా మన ఇండియన్ వెడ్డింగ్ ఇండస్ట్రీ మార్కెట్ ఎలా ఉంది ఒకసారి తెలుసుకుందాం. పెళ్ళిలో కళ్యాణ మండపం తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఒకటి జ్యువెలరీ, డిజైనర్ జ్యువెలరీ కావచ్చు, డిజైనర్ క్లాత్స్. అయితే దీనికి ఎంత ఖర్చు పెడుతున్నారు, క్లాత్స్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, డిజైనర్ వాటికి, జ్యువెలరీకి ఎంత ఖర్చు పెడుతున్నారు ఒకసారి చూద్దాం, అడిగి తెలుసుకుందాం. పెళ్ళిలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ క్లాత్స్ అండ్ జ్యువెలరీ కూడా. సో జ్యువెలరీ కోసం మీ దగ్గరికి ఎలాంటి కస్టమర్స్ వస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇప్పుడు జ్యువెలరీ అయితే చాలా ఇంపార్టెంట్, అందరు వెడ్డింగ్లో జ్యువెలరీ తీసుకుంటారు. కానీ ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వచ్చిన తర్వాత ఇంకా చాలా అఫోర్డబుల్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు న్యాచురల్ డైమండ్స్లో తీసుకుంటే అది సేమ్ ఐటమ్, కానీ ఇప్పుడు ఈ రింగ్ ఉంది, ఈ సేమ్ ఐటమ్ 12 lakhs వరకు వస్తుంది న్యాచురల్ డైమండ్స్లో. ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్లో ఇది 10% కాస్ట్ అయిపోయింది, 1,20,000 దగ్గర ఇప్పుడు ఇది వచ్చేస్తుంది. ఇంకా వెడ్డింగ్స్లో ఎట్లా అవుతుందంటే ఎవ్రీ వన్ కమ్స్ విత్ అ స్పెసిఫిక్ బడ్జెట్. అందరికి ఒకవేళ 1 crore చెప్తారు, ఒకవేళ 10 lakhs చెప్తారు. వీ హ్యావ్ సంథింగ్ ఫర్ ఎవ్రీ వన్. అంటే గతంలో పెళ్లి 2-3 days 4 days చేసుకునే వాళ్ళు, ఇప్పుడు ఒక ఈవెంట్ లాగా 10 days వరకు చేసుకుంటున్నారు. ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ జ్యువెలరీ తీసుకుంటారు కదా. సో ఓవరాల్గా ఒక పెళ్లికి మీద ఎంత ఖర్చు అవుతుంది జ్యువెలరీ? ఇప్పుడు డిఫరెంట్ బడ్జెట్స్ ఉంటాయి. హై క్లాస్ వాళ్ళు 1 crore నుంచి స్టార్ట్ అవుతారు, 5 crores వరకు వెళ్తారు హై క్లాస్ వాళ్ళు. లోవర్ క్లాస్ 10 lakhs వాళ్ళు కూడా ఉన్నారు, 10 to 50 lakhs వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా గోల్డ్లో ఎక్కువ తీసుకొని డైమండ్స్లో తక్కువ తీసుకున్నారు. అందరూ ఉన్నారు, డిఫరెంట్ బడ్జెట్స్, డిఫరెంట్ అందరు ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ముందు మైన్ డైమండ్ ఉంటే 50 lakhsలో ఏం రాదు మీకు వెడ్డింగ్. ఇప్పుడు 50 lakhsలో జ్యువెలరీ తీసుకోవాలంటే ఏం రాదు. ఇప్పుడు 50 lakhsలో మొత్తం పెళ్ళి అయిపోతుంది. 2 crores 3 crores బడ్జెట్ వాళ్ళు వచ్చి 50 lakhsలో మొత్తం పెళ్ళి క్లోజ్ చేసేస్తున్నారు. వాళ్ళు ఎట్లా అంటే ఇంకా అమ్మాయి కోసం ల్యాండ్ తీసుకుంటున్నారు, మంచి FD చేసి ఇచ్చేస్తున్నారు. everyone is looking from a financial point of view. వెడ్డింగ్కి ఖర్చు పెడుతున్నారు అండ్ డే బై డే పెరుగుతుంది కూడా. సో మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఎంతవరకు పెడుతున్నారు? ఇట్స్ నాట్ లైక్ మిడిల్ క్లాసా అప్పర్ మిడిల్ క్లాసా కాదు, పెళ్ళి అంటేనే ఖర్చు పెడుతున్నారు. సో మా దగ్గర 10,000 నుంచి ఉంటాయి ఎనీవేర్. సో 20,000 రేంజ్లో శారీస్ బాగా సోల్డ్ అవుట్ అవుతాయి. 20 to 25 is affordable for everyone, I believe. సో ఇప్పుడు ఏంటంటే న్యూ డిజైన్స్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. కట్టింది కట్టట్లా, శారీ కొంచెం రీజనబుల్గా ఉంటే కొనేస్తారు. అది once or twice యూజ్, యు నో రైట్. సో నౌ ది సెలబ్రిటీస్ ఆర్ కమింగ్ అప్ అండ్ దే ఆర్ టెలింగ్ because of this go green ani, like you know we have few celebrities telling usable malli use cheyandi ani, but that's not the trend is what we believe these days. But ఇప్పుడు పెళ్ళికి ముందు కూడా హల్దీ అని, మెహందీ అని, మీరు అన్న ప్రీ ఎంగేజ్మెంట్ షూట్స్ అని, సో దానికి ఓవరాల్గా ఒక 10 sarees వరకు యూజ్ చేస్తున్నారు. ఎంత కాస్ట్లీ ఉంటున్నాయి? ఆబ్వియస్లీ ఒక ఓన్లీ సారీస్కి 4 to 5 lakhs ఖర్చు పెడుతున్నారు. ఇది వరకు ఒక పెళ్ళి అయిపోయేది. మిడిల్ క్లాస్ వాళ్ళంటే మేబీ డెఫినెట్లీ 2 lakhs. బికాస్ సంగీత్, హెల్దీ, ఇట్స్ నాట్ లైక్ వన్ పర్సన్ అఫేర్ కాదు, మొత్తం ఫ్యామిలీ అంతా మ్యాచింగ్ అవుట్ఫిట్స్ అని వేసుకుంటున్నారు. సో ఇట్స్ లైక్ హల్దీ. సో ఈజీగా 10,000 వేసుకున్న ఫ్యామిలీ ఆఫ్ 4 40,000. సో సంగీత్ డ్రెస్సెస్, సో ఈజీలీ 2 lakhs to 3 lakhs దే ఆర్ స్పెండింగ్ ఫర్ యావరేజ్. అది ఇంకా వీ కెనాట్ ఈవెన్ గో టు దట్ కౌంట్. శారీ కొనడం వేరు, మళ్ళీ కొన్న తర్వాత శారీస్కి డిజైనర్ కూడా లక్షల్లో తీసుకుంటున్నారు అన్నది నిజమేనా? శారీ కొన్నాక డిజైనర్కి, ఇఫ్ శారీ ఇస్ 1 lakh, డిజైనర్ ఇస్ కాస్టింగ్ 1 lakh. సో వెన్ వీ బై ఎ శారీ వీ థింక్ ఓకే 1 lakh పెట్టి కొన్నాము, సో ఓకే ఇంకో 1 lakh అవుతుంది. ఇట్స్ ఎ మెంటల్ థింగ్, వీ థింక్ ఫిక్స్ అయిపోతాం మైండ్లో. యా, వెడ్డింగ్ సంబంధించిన అంటే మండపాలు కావచ్చు, ఆ లొకేషన్స్ కావచ్చు, మొత్తం పెళ్లికి సంబంధించిన ఈవెంట్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుందో ఒకసారి మనం తెలుసుకుందాం. వెడ్డింగ్ సీజన్, మన వెడ్డింగ్ ఇండస్ట్రీ ఇండియాలో కావచ్చు, వరల్డ్ వైడ్గా కూడా ఇండియన్ వెడ్డింగ్ ఇండస్ట్రీ పెరుగుతూనే ఉంది. పెళ్ళికాయ ఖర్చు కూడా పెరుగుతూనే ఉంది. సో అది ఎలా ఉంది మీ దగ్గర? మీరు మినిమం చేసే పెళ్ళి ఏంటి, హైయెస్ట్ ఎంతవరకు ఖర్చు పెడుతున్నారు పెళ్ళికి? వెడ్డింగ్ అనేది ఇప్పుడు ఒక ఇండస్ట్రీ అయిపోయింది. అంటే దాంట్లో ఇండస్ట్రీ అంటే దాంట్లో ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ ఇన్ సైడ్. డెకరేషనే కాదు, బట్టల దగ్గర, జ్యువెలరీ దగ్గర. ఒకప్పుడు వెడ్డింగ్ అంటే ఒకరోజు పెళ్ళి, ఒకరోజు రిసెప్షన్ అలా ఉండేది. ఈరోజు పెళ్ళి అంటూ సంబరం అయిపోయింది. దానికి తోడు ఇంకొకటి ఏమైపోయిందంటే, ఒక పెళ్ళి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎంగేజ్మెంట్ స్టార్ట్ అవుతుంది. అదొక పెద్ద సెలబ్రేషన్. దాని తర్వాత
హల్దీ అనేది పెద్ద సెలబ్రేషన్, దాని తర్వాత సంగీత్, దాని తర్వాత పెళ్ళి, రిసెప్షన్, ప్రీ వెడ్డింగ్. అండ్ ఒక్కొక్క కల్చర్ తగ్గట్టు ఒక్కొక్క రీజన్ బట్టి, ఇప్పుడు ఆంధ్రాలో ఒక రకంగా పెళ్లి చేస్తారు, తెలంగాణ ఒక రకంగా చేస్తారు, రాయలసీమలో ఒక రకంగా చేస్తారు. అట్లా ఇండియా వైడ్లో ఒక్కొక్క రిలీజన్ ఒక్కొక్క కమ్యూనిటీ రకరకాలుగా చేస్తుంటారు. పెళ్లి కార్డు, ఇన్విటేషన్ కార్డు ఉంది కదా, అక్కడి నుంచి ఎన్నో రకాలు అయిపోయినాయి. అదో పెద్ద మార్కెట్ అయిపోయింది. పెళ్లి కార్డు అయిపోయింది, జ్యువెలరీ అయిపోయింది, డిజైన్ అయిపోయింది, ఆర్టిస్ట్, ఫుడ్లో అయితే కొన్ని వేల రకాలు పెడుతున్నారు. అంటే ఆతిథ్యం అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఈరోజు ఇండియన్స్, ఈరోజు మీరు థాయిలాండ్ తీసుకోండి, బాలి తీసుకోండి, అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు చేస్తారు. ఈరోజు థాయిలాండ్లో ఇండియన్స్కి ఫ్రీ వీసా ఎందుకు ఇస్తున్నారు? జస్ట్ బికాజ్ మన ఇండియన్స్ అక్కడ రెవెన్యూ డెవలప్ చేస్తున్నారు కాబట్టి. టూరిజం రెవెన్యూ, అది వెడ్డింగ్స్ అనుకోండి, కార్పొరేట్ కానీ ఏదైనా అనుకోండి. అండ్ పెళ్లి మంటపాలు అంటున్నారు కదా, సో కాల్డ్ బిగ్ బిగ్ ఆర్ట్ డైరెక్టర్స్, ఈరోజు మనకు ఆనంద్ సాయి గారు కానీ, లేదా మన శ్రీనివాస్ గారు కానీ, ఎన్నో పెద్ద పెద్ద ఆర్ట్ డైరెక్టర్స్. అదే కాకుండా అబ్రాడ్ నుంచి పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్ వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద సెట్స్ సెలెక్ట్ చేస్తున్నారు. అండ్ పీపుల్ వాంటెడ్ మోర్ బిగ్గర్ సెలబ్రేషన్. అంటే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం పెళ్ళి అనేది ఒకసారి చేసుకుంటారు, దాన్ని అంత గ్రేట్గా చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్లో బిగ్గెస్ట్ కన్వెన్షన్ సెంటర్స్, ఒక్కో కన్వెన్షన్ కెపాసిటీకి 3000, 4000 కెపాసిటీ. అండ్ ఓన్లీ ఇన్ ద హోల్ వరల్డ్ ఎక్కడైతే పెళ్ళి మినిమం 1000 మందో అది ఇండియా. బయట కంట్రీలో ఒక 50 మంది 100 మందితో చేసుకుంటారు, కానీ మన దగ్గర మినిమం 1000 మంది ఉంటారు. అది కాకుండా మన దగ్గర ప్రతిదీ సెలబ్రేషన్. అంటే పెళ్లి కార్డు పెట్టే దగ్గర నుంచి, పసుపు కొట్టే దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇస్ సెలబ్రేషన్. ఎంతవరకు ఖర్చు పెడుతున్నారు? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంత పెడుతుంది, హై రేంజ్ ఉన్న ఫ్యామిలీ ఎంత ఖర్చు పెడుతున్నారు పెళ్లి కోసం? ఖర్చు అనేది వాళ్ళ స్థాయిని బట్టి పెడుతున్నారు. బట్ యావరేజ్ ఈ రోజున్న మార్కెట్ ప్రకారం, ఇన్ఫ్లేషన్ రేట్ ప్రకారం, మీరు ఉన్న రేట్ల ప్రకారం చూస్తే ఒక మంచి వెడ్డింగ్ ఒక 200 మంది నుంచి 250 మందికి చేయాలంటే మినిమం 50 లక్షలు. దాన్ని 100 కోట్లు 150 కోట్లు మీరు లాస్ట్ ఒక 3 months బ్యాక్ చూస్తే అంతా ఇండియా మొత్తం జామ్నగర్లోనే ఉంది. జస్ట్ అది ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్ కూడా కాదు, ప్రీ వెడ్డింగ్. ఇప్పుడు దాంట్లో లిమిట్లెస్ అనేది ఉంది. వాళ్ళు వేసుకున్న జ్యువెలరీ కొన్ని 100 కోట్లలో ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇండియన్ వెడ్డింగ్ మార్కెట్ టుడే 400 బిలియన్ మార్కెట్. అంటే దాంట్లో అన్నీ వచ్చేసినాయి. అంటే ఫుడ్, జ్యువెలరీ, బట్టలు, డెకరేషన్, వెన్యూస్ అన్నీ. ఇట్స్ అ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మార్కెట్. పీపుల్ ఆర్ రెడీ టు స్పెండ్. అంటే ఒకప్పుడు పెళ్ళి ఇంతలో చేయాలని ఉంటాయి, ఇప్పుడు పెళ్ళి ఎంతలో చేయాలన్నా వెళ్ళి చేస్తున్నారు. సో ఆ విధంగా ఇండియన్ మార్కెట్ పెరిగింది. అండ్ మాలాంటి ఈవెంట్ మేనేజర్స్కి చాలా పెద్ద స్కోప్ పెరిగింది, మార్కెట్ పెరిగింది. ఒకప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది చాలామంది, ఒక పెద్ద పెళ్ళి అంటే యావరేజ్ హైదరాబాద్లో ఒక లార్జ్ స్కేల్ వెడ్డింగ్ చేస్తే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఒక 10,000 మందికి ఉపాధి. అంటే మీరు జస్ట్ మన రూమ్ హ్యాంపర్ చేయడానికి ఒక బాస్కెట్ కావాలి, ఆ బాస్కెట్ చేయడానికి ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది. దాని తర్వాత చీరలు వేసుకోండి, చీరలు ఎన్ని వేస్తారు, జ్యువెలరీ వల్ల ఎంతమంది ఉపాధి వస్తుంది. ఈరోజు కేటరింగ్ చేస్తే ఒక 1000 మంది కేటరింగ్ అంటే 200 మంది పని చేయాలి. 200 మందికి మీకు దొరుకుతుంది. ఒక డెకరేషన్ పెద్ద సెటప్ వేయాలంటే 200 నుంచి 250 మంది పని చేయాలి. అది పూల వాళ్ళు ఉండొచ్చు, స్టేజ్ అందరు కలిపి. ఈరోజు ఇండస్ట్రీలో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ 10 లక్షల నుంచి 15 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ ఇండస్ట్రీ ద్వారా ప్రతి అంటే ఒక బట్టల షాప్ కానీ, జ్యువెలరీ షాప్ కానీ ప్రతి వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. అండ్ మీకు తెలిసింది ఇండియాలో పెళ్ళిళ్ళ సీజన్లో బట్టల షాప్లో ఎక్కడికి వెళ్ళిపోతాయి, గోల్డ్ రేట్ ఎట్ వెళ్ళిపోతుంది. సో ఇండస్ట్రీ ఈస్ వెరీ ప్రాస్పరస్ అండ్ ఇట్స్ బికమింగ్ బిగ్గర్ డే బై డే, బెటర్ డే బై డే, అండ్ ఇట్ బికమ్ మోర్ ప్రొఫెషనల్ ఆల్సో. అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ హూ ఇస్ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ మేక్ ఇట్ మోర్ బిగ్గర్, బెటర్ అండ్ గ్రేట్. ఇది ఓవరాల్గా ఒక మన ఇండియా టోటల్గా అంటే ఒక 10 లక్షల మంది వరకు ఈ వెడ్డింగ్ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు. దీంతోపాటు ఎవ్రీ ఇయర్ 13 to 20% గ్రోత్తో ముందుకెళ్తుంది వెడ్డింగ్ ఇండస్ట్రీ. ఇది ప్రపంచంలోనే 2వ ప్లేస్లో ఉంది మన భారత వెడ్డింగ్ ఇండస్ట్రీ. కెమెరామెన్ జగన్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.